హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు కద్దు కీర్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందన్నమాట. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి కద్దు కీర్ అనుకుంటున్నారా? అదేనండి బాబు, మన సొరకాయతో పాయసం చేసుకొని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావలసినవి చూడండి. నేను ఒక సొరకాయని తీసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసేసి ఈ పీల్ అంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా నీట్గా తీసేసుకొని నేను ఒక హాఫ్ కద్దుని తీసుకున్నాను, సరిపోతుంది. ఇలా గ్రేటర్ తోటి తురిమేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా మొత్తం అంతా తురుముకోవాలి. ఇలా నీట్గా క్లీన్గా అంతా తురిమేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. సో మనం దీన్ని ఇలా పిండేసుకొని దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా ఇలా పిండి నేను పక్కకు తీసేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇలా అంతా నీట్గా పిండేసుకొని దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అవాయిడ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత వచ్చిందో వాటర్ ఇందులో ఎక్స్ట్రాగా. ఇలా చేసుకోవడం వల్ల మనకి కీర్ బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు బాగా పొడి పొడిగా తయారైపోయింది కదా. దాన్ని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4-5 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఆ తర్వాత నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చక్కగా దూరగా వేయించుకోవాలి. అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి మనం ఒక బౌల్లో పెట్టేసుకుని ఒక సైడ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఇదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా మనం చక్కగా దోరగా వేయించేసుకోవాలండి. జస్ట్ మనకి ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 లీటర్ చిక్కటి పాలని వేసుకుంటున్నాను. నేను తీసుకుంటున్న క్వాంటిటీకి ఈ పాలు నాకు సరిపోతాయండి. ఆ తర్వాత చూడండి, సగ్గు బియ్యం, ఇవి సన్న సగ్గు బియ్యం అన్నమాట. వీటిని మనం నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో నేను డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటున్నా. వేసుకొని ఇలా దీన్ని బాగా కలుపుతూ ఒక 10-15 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. నేనైతే దీనికోసం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొకసారి కలుపుకుంటున్నాను. అలా మొత్తం మన సగ్గు బియ్యం అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 200 గ్రామ్స్ పంచదార వేసుకోవాలండి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనకు పంచదార కూడా కరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో మిల్క్ మేడ్ వేసుకుంటున్నానండి. అదేనండి కండెన్స్ మిల్క్. ఒక 1 కప్ వరకు కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇది బాగా అంటే బాగా దీనివల్ల మనకి టేస్ట్ అంతా రెడీ అయిపోతుంది. లేదా మనం పచ్చి కోవా అయినా వేసుకోవచ్చు అన్నమాట. కోవా కానీ కండెన్స్ మిల్క్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటైతే మాత్రం కంపల్సరీగా వేసేసుకోవాల్సిందే. అప్పుడే మనకి ఈ కద్దు కీరు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఉడకాలండి. మనకి సగ్గుబియ్యం బాగా ఉడికి ఇదంతా కొంచెం బాగా చిక్కపడుతుంది. అప్పటి వరకు మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. లేకపోతే మన సగ్గుబియ్యం కింద అడుగంటిపోతాయి అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఏ స్వీట్ అయినా కానీ
కొంచెం అంటే కొంచెం జస్ట్ 1 పించ్ సాల్ట్ వేసుకుంటే దాని టేస్టే అదిరిపోతుందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి. చూడండి, మన కద్దు ఖీర్ రెడీ అయిపోయింది. ఈ కద్దు ఖీర్ని దీన్ని స్టవ్ కట్టేసి దించేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. అలాగే దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత యూజ్ చేసుకున్నామా ఇంకా టేస్టీగా. అన్ని ఖీర్ లెక్కన కాకుండా ఈ కద్దు ఖీర్ మాత్రం కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని సర్వ్ చేసుకున్నామా, ఆహా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.